గోల్డ్ కింది అనేసి చూపించినాము. లేదు ఒకసారి చూపిస్తాము కంచిన పాత్రలు అవన్నీ కానీ క్లీన్ అవుతాయి అనేసి వద్దులేండి అనేసి అంటే వినలేదన్న. ఇంకా లోపలిది వంటల్లో ఒకటి పెట్టుకున్నాం వేస్ట్ది, అది కంచి దేవుడి పాత్ర అది తీసుకొని వచ్చి మేము చూపించినాము అన్నమాట. చూపిస్తే అది ఈ పొడితో క్లీన్ చేసి చూపించాము. చూపిస్తే తెల్లగైంది అనమాట. ఇంకా వేరేటి ఏమైనా వెండి కానీ బంగారు కానీ అన్నీ క్లీన్ అవుతాయి అనేసి అని చెప్పాము. చెప్తే ఇంకా లేదండి ఏం లేదు, మాకు స్కూల్ టైం అవుతుంది, మేము క్యారెట్ తీసుకోవాలా అంటే కానీ ఏం వినకుండా ఆయన ఇంకా మా పాపది వేరేది ఒకటి పోయింది వెండి కాల్చాను, అది తీసుకొని వచ్చి ఇచ్చినాను అనమాట. అది ఇస్తే మా ఎదురుగానే క్లీన్ చేసి ఇచ్చినాను. ఇట్లే అంతవరకు కానీ లోపలికి రాలేదు అతను, ఇది క్లీన్ చేసి చూపించినాడు. తర్వాత ఇంకో బంగారు కానీ క్లీన్ చేసేది ఉందండి అంటే లేదండి మేము అసలు క్లీన్ చేయించుకోము, మొన్నే కొత్తది చేయించుకున్నాము ఏమొద్దు అనేసి అంటే లేదండి ఒక్కసారి చూడండి, ఒకసారి ఈరోజు శుక్రవారం మేము తీయమండి మంగళసూత్రంగా తీయము అనేసి అంటే లేదు ఒకసారి చూడండి అంటే ఇంకా లోపల ఉండే చైన్ మా అయింది ముందరే ఉండింది అన్నమాట. బీరోలో బట్టల దగ్గర కబోర్డ్ దగ్గర ఉంటే అది తీసుకుని వచ్చి చూపించాము. దాన్ని వేసి ఉడికించండి అన్నాడు 10 నిమిషాలు ఉడుకున్నట్టు. అది ప్రోడక్ట్ వేస్ట్ అవుతుందని ఇంకోటి కానీ వేయండి ఇంకోటి. నాకు ఇంక అక్కడి నుంచి మాటలు రావడం లేదు మాట్లాడాలి, ఇంకా వాళ్ళు చెప్పినట్టు వింటున్నాను అంతే. అప్పట్లోనే వాళ్ళు ఒకసారి ఏమో ఇట్లా అన్నారు కానీ నాకు అది తెలియదు వాళ్ళు ఏమన్నారు. వాళ్ళు తీసుకురమ్మని ఇట్లా తిరిగే లోపల వాళ్ళు ఇట్లా ఏమో అన్నారు కానీ నాకు. ఎన్ని తులాలమ్మా బంగారు? 3 తులాలన్నా మంగళసూత్రం సెట్ మొత్తం 3 తులాలు. మా ఆయన 1 తులం. 4 తులాలు. మీ ఆయన కూడా ఉన్నాడు? మా ఆయన అప్పుడు లేడు ఆ టైంలో ఇక్కడ. నేను లోపల నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేటట్టు వాళ్ళు చేసినారు అట్లా. ఓకే.